యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. నాతో కలిసి మొదటి నుంచి చదవండి. మెట్టుకు నా సహోదరులారా, ప్రభునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ చేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. కావాలంటే నేను శరీరమును ఆస్పదము చేసుకుని చదవండి. మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకున్న దలచినలా నేను మరెక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములైనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొంచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసమునైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనే ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనే ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనొకట ఇంటితో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచి తినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినైనను నేను అనుకోలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగిందుము. అప్పుడు దేని గురించి మీకు వేరు తాత్పర్యము కలిగినలా అది దేవుడు మీకు బయలుపరచు. ఆయనను ఎప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టియే క్రమముగా నడుచుకుందాము. చాలండి, ప్రార్థన పూర్వకంగా మనం ఈ మాటలు విందాం. పునరుద్ధాన బలమును పొందుకొనుట ఎట్లు అనే అంశాన్ని మనము క్లుప్తంగా ధ్యానం చేద్దాం. మనమందరం ఇక్కడ ఈస్టర్ సందర్భంగా ఈ పునరుద్ధానపు ఆరాధనలోకి వచ్చాం కనుక వచ్చామంటే వచ్చాం అన్నట్టుగా ఉండకుండా ఈ పండుగ దిన దేవుడు మనకి ఏం చెప్పబోతున్నాడు, మనకి ఎటువంటి ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు అనే ఒక ప్రాథమికమైన గురితో ఇక్కడికి వచ్చాడు. దేవుడు ఎవరిని ఉచితంగా పంపించడు. ఆమె చెప్పండి. ఆయన సమయాన్ని, ఆయన ధనాన్ని, ఆయన సేవకుల సమయాన్ని వృధా చేయడం.
కనుక మీరు ఎక్కడ కూర్చొని వింటున్నా, ఏ పరిస్థితుల్లో ఉండి వింటున్నా, ఈ మైక్ ద్వారా దూరం నుంచి వింటున్నా, ఇక్కడ సంఘంలో కూర్చొని వింటున్నా, లేకపోతే ఛానల్స్ ద్వారా మీరు వింటున్నా, ఒక సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. మాట్లాడుతుంది మనిషి కాదు, దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు అని నమ్మండి. మీ నమ్మకమే మీకు కార్యం చేస్తుంది. ఆమె చెప్పండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నమ్మితే దేవుడే మాట్లాడతాడు. లేదు మనుషుడే మాట్లాడుతున్నాడు అనుకుంటే మనుషుడే మాట్లాడతాడు. అది మీ రిసీవింగ్ను బట్టి ఆధారపడి ఉండదు. కనుక మనము ఈరోజు ఈ ఈస్టర్ పండుగ ఏంటంటే దేవుడు మరణాన్ని జయించి 3వ దినాన సమాధిని జయించి తిరిగి లేచాడు. దీన్ని పునరుద్ధానపు పండుగ అంటాడు. కనుక ఈ పునరుద్ధానపు శక్తిని ఎలా పొందుకోవాలి? పౌలు భక్తులు అంటున్నాడు, నేను పునరుద్ధానపు బలము పొందుకున్న నిమిత్తము. చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట మరొకసారి చదువుతాం. 10-11 వచ్చాడు. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం. అది పౌలు గారు మీరు ఎందుకు భక్తి చేస్తున్నారు అంటే ఆయన చాలా కారణాలు చెప్తాడు. వాటిలో ముఖ్యమైన సందర్భ సైతం ఏంటంటే, ఒకటి, నాకు పునరుద్ధానం కలగాలి అంటే నేను చనిపోయి నరకానికి వెళ్ళకూడదు. పునరుద్ధానం కలగంటే నేను చచ్చిపోయి నరకానికి అందరిలాగా మట్టిలో కలిసిపోయి నరకానికి వెళ్ళకూడదు. నాకు జీవ పునరుద్ధానం కలగాలి. నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి. నాకు పునరుద్ధానం కావాలి. అది అందుకే నేను ఆ పునరుద్ధానపు శక్తిని తెలుసుకోవాలి. ఆ పునరుద్ధానపు బలమును ఎరుగు నిమిత్తము. ఇక్కడ కూర్చుని మనకు అందరికీ దేవుని యొక్క బలము, దేవుని యొక్క పునరుద్ధానపు బలము తెలిస్తే మనం బాగా భక్తి చేస్తాం, అంటే బాగా దీవించబడతాం. ఇక భయమే ఉండదు. మరణాన్ని జయించి తిరిగి లేచాడు కదా, ఇక మరణము కంటే ఇంకా శక్తివంతమైన సమస్య ఏముంది? ప్రతి మనిషిని భయపెట్టేది మరణమే కదా. ఏదైనా రోగం వస్తే చచ్చిపోతామేమో, ఎవరైనా శత్రువు భయపెడితే చచ్చిపోతామేమో, ఏదైనా విపత్తు వస్తే, ప్రమాదాలు ప్రకృతి వైపరీత్యాలతో చచ్చిపోతామేమో. చనిపోతామనే భయము మనల్ని రకరకాల బాధలకు గురి చేస్తుంది. చాలా డిప్రెషన్ గురైపోతాం. కొంతమంది డిప్రెషన్ గురైపోయి చచ్చిపోతారు. కొంతమంది చచ్చిపోతున్న భయంతో కృంగిపోయి చచ్చిపోతారు. ఇలాంటి పరిస్థితుల నుంచి దేవుడు విడిపించడానికి మనకి ఇచ్చిన ఒక మంచి అవకాశం ఏంటంటే ఈ పునరుద్ధానపు బలం తెలుసుకోవాలి, ఈ పునరుద్ధాన బలం పొందుకోవాలి. పౌలు భక్తుడు అందుకే భక్తి చేస్తున్నాడు. ఈ రోజు ఇక్కడికి వచ్చిన మనం కూడా అందుకే మనం చెయ్యాలి. నేను ఎట్లా ఈ బలాన్ని తెచ్చుకోవాలి, ఈ పునరుద్ధానపు బలాన్ని నాకెట్లా కలగాలి అంటే ఒక మాట చెప్పండి, ఇది ఒక అసాధారణమైన శక్తి. అందరూ ఆమేన్ చెప్పండి. ఏ శక్తి ఇది? అసాధారణమైన, అందరిలాంటిది కాదు, ఒక అసాధారణమైన బలం. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మనం ఒక అసాధారణమైన శక్తి పొందుకుంటే మనకి ఎంత గౌరవం, ఎంత విలువ, ఎంత శక్తి, ఎంత ధైర్యము, ఎంత ఆశీర్వాదం. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, దయచేసి భక్తి అనేది ఇతరులతో పోల్చుకొని చేయబాకండి. మీరు దేవుని దగ్గర చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత వస్తుంది. ప్రభు, నా వ్యక్తిగతంగా నేను బలం పొందుకోవాలి. నేను ఏదో ఇక్కడికి వచ్చి అలా చూసి ఇలా తిని అలా వెళ్ళిపోవడానికి కాదు. నేను ఒక నూతన శక్తి పొందుకోవాలి, ఒక నూతన బలం పొందుకోవాలి. చనిపోయి తిరిగి లేకపోవడం ఎక్కడ లేదు, అది కూడా 3 రోజుల తర్వాత లేదు. అది నీకు ఎలా సాధ్యమైంది? నాకు అది తెలియాలి. నేను దాన్ని పొందుకోవాలి. నేను వచ్చి ఆచారబద్ధంగా లేక అందరిలాగా రావటం కాదు. నువ్వు ఎట్లా చనిపోయి తిరిగి లేచావో ఆ అనుభవపూర్వకంగా నేను తెలుసుకోవాలి, ఆ బలాన్ని నేను తెలుసుకోవాలి. దేవుడు తన వాక్యం ద్వారా, పౌలు ద్వారా పునరుద్ధాన బలం ఎరగాలి అంటే, తెలుసుకోవాలంటే ఏం చేయాలో ఇక్కడ 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు, ఫిలిప్పీ పత్రిక అంతా కూడా ఎక్కువగా దానికి సంబంధించిన విషయాలు రాయబడి ఉండే. కానీ మనం 3వ అధ్యాయం ప్రారంభించాం. పునరుద్ధాన బలమును పొందుకోవాలంటే మొదట ఉండవలసిన విషయం, మొదటి లక్షణం. రండి, 3వ అధ్యాయం 1వ వచనం చదవండి ఎవరైనా. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు రాయట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. నేను చెప్పిన మాట చెప్పండి. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించండి. ఎక్కడ ఆనందించాలంట? ఎక్కడ ఆనందించాలంట? ఈస్టర్ పండుగ మనకి ఏం తెలియజేస్తుందంటే ప్రభువునందు ఆనందం. ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఇంత పడుతుంది జై జై యేసు, జై యేసు. ఎందుకు అలా జయాలు పలుకుతున్నాము? ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. ప్రభువునందు ఆనందించడం ఎందుకంటే ఆయన లాంటి కార్యము ఎవరు చేయలేదు.
అందుకని మన ఆనందం ప్రభువులో ఉండాలి. చాలాసార్లు మన ఆనందం భౌతికమైన విషయాల్లో ఉంటుంది, భౌతికమైన పరిస్థితుల్లో ఉంటుంది. అవి ఎంతసేపు ఉంటాయి? మనం తినే ఆహారం ఎంతసేపు ఉంటుంది, మనం ధరించే వస్త్రాలు ఎంతసేపు ఉంటాయి, మనకున్న ధనం ఎంతసేపు ఉంటుంది, మనకున్న బలము ఎంతసేపు ఉంటుంది, మనకున్న వయసు ఎంతసేపు ఉంటుంది. అసలు ఈ ఆనందం ఎంతసేపు ఉంటుంది? కనుక ఆనందం అంటూ ఉంటే పౌలు ఏం చెప్తాడంటే, పునరుద్ధాన బలం ఎప్పుడు పొందుకుంటాం అంటే ప్రభువులో ఆనందిస్తుంటే పొందుకుంటాం. చాలాసార్లు మనకేం జరుగుతుందంటే, మనం ఆనందం వేరే విషయాల్లో ఉంటే అందువల్ల నిరాశ పడతాం. ఒక వ్యక్తి ఏదైనా సాధించడం ముందు ఆనందంగా ఉండాలి. బాగా చదువుకునే పిల్లలకి సంతోషంగా ఉంటే చదువుతారు, లేకపోతే చదువు కూడా చదవరు. ఇంట్లో స్త్రీ ఎంతో ఆనందంగా ఉంటే ఇల్లంతా శుభ్రంగా ఉంటుంది, ఇల్లంతా కూడా చాలా డిసిప్లిన్గా ఉంటుంది. ఆమె కనుక ఆనందాన్ని కోల్పోయింది, ఆ ఇల్లు లాగా ఉండదు. ఒక పురుషుడు పని చేయాలంటే ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సంతోషంగా వెళ్ళాలి, సంతోషంగా పని చేయాలి, సంతోషంగా తిరిగి రావాలి. కనుక మనుషులు ఏదైనా ఒక ఇన్స్పిరేషన్ ఎప్పుడు వస్తుందంటే హ్యాపీగా ఉన్నప్పుడు వస్తుంది. నేను డల్గా ఉన్నాను అనుకోండి, నేను దుఃఖంలో ఉన్నాను అనుకోండి, నేను బాధలో నేను ఏం చేస్తాను, నేనేమి ధ్యానం చేస్తాను. నేను ఇప్పుడు చెన్నారెడ్డిపల్లి వెళ్ళి సేవ చేయాలి, నాకు చాలా హ్యాపీగా ఉంటేనే చేయగలను, లేకపోతే ఎలా చేస్తాను? నాకు విసుకొచ్చేస్తాను, నిరాశ, నాకు ఎండబుద్ధి కాదు, వెండిగా చేయబుద్ధి కాదు. అక్కడ చాలా దారుణంగా దేవుని వాక్యం అందించి ధైర్యంగా వాళ్ళకి ప్రార్థన చేసి మందిరం పనులు చేయండి అని చెప్పి ఒక 5,000 వాళ్ళ చేతిలో పెట్టి ఇప్పుడు వచ్చేసారు. ఎందుకు దాన్ని నేను ఒక గురి కలిగి బాగా చెయ్యాలి అని దాని మీద శ్రద్ధ పెట్టేది. దేవుని సేవకులకు ఎందుకు చెప్తారంటే, ఒక వ్యక్తి ఒక స్టెప్ తీసుకోవాలంటే ముందు ఆనందంగా ఉండాలి. ఆమె చెప్పండి, ఈ ఆనందం ఎక్కడ వస్తుంది? ఎవరు వస్తుంది? మనుషులు అనుకో, కొద్దిసేపు ఉంటారు, కొద్దిసేపు తలుపు వెళ్ళిపోతారు. మనకు పరిచయమైన వాళ్ళందరూ మనతో ఉన్నారా? లేరే. మన బంధువులందరూ మనతో ఉంటారా? ఉండరే. మనకు డబ్బు ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్ళు లేనప్పుడు వస్తారా? రారే. మనకు వయసు ఆరోగ్యం ఉన్నప్పుడు మనతో ఉన్నవాడు వస్తారా? రారే. ఎప్పుడైనా ఒక మనిషి ఏదో ఒక టైంలో ఒంటరివాడు అవ్వాల్సిందే కదా. అందుకనే నేను మీతో చెప్తున్నాను, దయచేసి ఈ ఈస్టర్ పండుగ మనం ఆయనలో ఆనందించమని చెప్తుంది. ఈ పునరుద్ధానపు బలం ఎప్పుడు వస్తుందంటే, ఆయన యందు ఆనందిస్తుంటే ఆయన దగ్గర కూర్చుంటాం, ఆయన దగ్గర నేర్చుకుంటాం, ఆయన్ని స్తుతిస్తాం, ఆయన్ని ఆరాధిస్తాం, ప్రార్థన చేస్తాం, పొందుకుంటాం. ఆయనలో ఆనందం ఉన్న బిడ్డలు ఆయనతో సహవాసం చేస్తారు, పొందుకుంటారు. కనుక ఇది మొదటి విషయం. సో ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. అసలు నీ ఆనందం ఎక్కడ ఎదుగుతున్నావు? ఆమె చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి. యవనస్తులైన పిల్లలు మీరు ఆలోచించి, మీ ఆనందం ఎక్కడ ఎదుగుతున్నారు ఒకసారి ఆలోచించి. మీ ఆనందం, కొంతమంది వాళ్ళకి నచ్చిన బట్టలు తీసుకురాకపోతే ఏడుస్తారు, కింద పడి డుల్లేస్తారు, తల్లిని ఏడిపిస్తారు. అంటే వాళ్ళ ఆనందం అందులో ఉందనుకుంటారు. లేదు, చివరికి అలాంటి వాడు సక్సెస్ కాలేదు, చదువులో కాన్సన్ట్రేషన్ పెట్టలేరు. వాడు అడిగిన ఛానల్ పెట్టలేదని చెప్పి సూసైడ్ చేసుకున్నాడు. అడిగిన ఛానల్ పెట్టలేదని పుట్టుకొని. అంటే చూడండి ఎంత దారుణంగా మనిషి దిగజారిపోయింది. ఎవరైనా సరే నీ ఆనందం దేని విషయంలో ఉంటుంది? మేము చెన్నైలో పరిచయం చేసిన ఒక సిస్టర్ ఆంటీ గారు చెప్తుంటారు, మీ అంకుల్ కొరకు ప్రార్థన చేయండి అయ్యా. ఏంటంటే ఏ విషయం చేయమంటారంటే, ఏం లేదయ్యా, ఫస్ట్ వీక్ మాత్రమే చాలా సంతోషంగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. నెలలో చివరి వారం వచ్చేటోడికి భయంకరంగా గొడవలు పెడతా ఉంటాడు, బాగా కోపం ఉంటాడు. ఏంటంటే ఫస్ట్ వీక్ శాలరీ వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటాడంట, లాస్ట్ వీక్ సెకండ్ వీక్ అన్ని కూడా ఈఎంఐలన్నీ కట్టుకోవడం అయిపోతుంది. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ డబ్బులన్నీ అయిపోతాయి. లాస్ట్ వీక్ వచ్చి జీరో బ్యాలెన్స్. ఈ చేతిలో డబ్బులు లేకపోతే ఎంత కోపమో, ఎంత చిరాకు. చిన్నదానికి గొడవే, పెద్దదానికి గొడవే. వీరికి సెల్ఫ్ కంట్రోల్ ఉంటుందా? అంటే ఆనందము తన శాలరీ మీద పెట్టుకున్నాడు, తన నిజమైన సంతోషాన్ని అనుభవించలేకపోతున్నాడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా అటువంటి ఆనందం డబ్బు ఉన్నప్పుడు, మనుషులు ఉన్నప్పుడు, లేకపోతే ఆరోగ్యం ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే దయచేసి మనం చేంజ్ కావాలి, మనం మార్చుకోవాలి. దేవుని సహాయం కొరకు మనం ఎదురు చూడాలి. ప్రభా నువ్వు నాకు సహాయం చేయమని అడగాలి. మొట్టమొదటి విషయం, మనము ఆనందము దేవుళ్ళు ఉంటే మనం శక్తి పొందుకుంటాం, పునరుద్ధాన బలం పొందుకుంటాం. లేకపోతే నిజంగా ఒక రకం చెప్పాలంటే రోగగ్రస్తం అవుతాం, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, ఏది సాధించలేము, అసలు గురి ఉండదు, అసలు ఆలోచన ఉండదు, అసలు ఏం చేయాలి మన భవిష్యత్తు గురించి ఆలోచన కూడా లేకుండా జీవిస్తాం. అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళకుండా. రెండో మాట, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి,
దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండడి, ఈ చేతను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండడి. అంటే ఏదైనా ఒకటి పొందుకోవాలి అని అంటే పౌలు చెప్తున్నాడు, పునరుద్ధాన బలాన్ని పొందుకోవాలంటే జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. మనం ప్రతిదీ మాట చాలాసార్లు ఈ మాట వాడుతూ ఉంటాం. ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు చాలా సందర్భాల్లో జాగ్రత్తగా ఉండండి అంటూ ఉంటాం. పౌలు కూడా ఇప్పుడు తన సంఘానికి, ఫిలిప్పీ సంఘానికి, లేకపోతే సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు, మీరు పునరుద్ధాన బలం అంటే తన ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఒక మాటలో చెప్పండి, తన ఒక ప్రసంగం నాకు చేయట్లేదు కానీ తన అనుభవం, తన టెస్టిమనీ చెప్తున్నాడు ఇక్కడ. తను ఏం చేస్తున్నాడో, తను ఏం ఆలోచిస్తున్నాడో, తన సంఘం ఏం చేయాలో, తన సంఘం ఏం ఆలోచించాలో తను ఎక్స్పీరియన్స్ తో తను చెప్తున్నాడు అన్నమాట. మొదటిదేమో ప్రభువులను ఆనందించండి అంటున్నాడు, రెండవదేమో జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఏ విషయాల్లో జాగ్రత్త? గతంలో చాలాసార్లు చెప్పాను. చెప్పండి, 3 ప్రాముఖ్యమైన విషయాలు. మొట్టమొదటి కుక్కల విషయమై జాగ్రత్తగా, రెండో జాగ్రత్త దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్త, మూడో జాగ్రత్త ఈ చేదలను ఆచరించే వారి విషయమై జాగ్రత్త. ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? సంఘానికి చెప్తున్నాడు. సంఘానికి ఏం చెప్తున్నాడు? కుక్కల విషయమే జాగ్రత్త. సంఘంలో కుక్కల విషయం ఏంటి? అంటే బయట తిరిగే కుక్క లోపలికి వస్తాయినా, బయట ఉన్నాయి వస్తాయి, ఏమో జాగ్రత్తగా వెనకున్న వాళ్ళు చూసుకోండి. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి. అంటే సంఘములో కొంతమంది కొన్ని రకాల వ్యక్తుల్ని కొన్ని రకాల పద్ధతుల్లో పోల్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎఫెసులో నేను మృగములతో పోరాడి తిని అంటాడు, నేను సింహము నోటి నుండి తప్పించబడి తిని అంటాడు. ఏంటి సింహము నోటి నుంచి అంటే? సింహముల వంటి మనుషుల నోట్ల నుంచి నేను తప్పించబడ్డాను. అలెగ్జాండర్ కంచన గాడిద వాడు అంటాడు. అంటే అలెగ్జాండర్కి ఏం పేరు పెట్టాడు? కంచన గాడిద నాకు చాలా కీడి చేశాడు అంటాడు, గాడిద నాకు పని చేశాడు అంటాడు. సో అంటే కొంతమంది స్వభావాలను బట్టి అలా చెప్పాడు. సో ఇక్కడ ఏం చెప్తాడంటే, మీరు పునరుద్ధాన బలం పొందాలంటే మీరు కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి అన్నాడు. మీకు చెప్పండి, కుక్కల స్వభావం ఎలా ఉంటుంది? అరుస్తాయి కదా, గట్టిగా అరుస్తాయి. ఎవరన్నా పోయారనుకో కొత్తగా దారిన ఏం చేస్తాయి అవి? ఏం చేస్తాయి? గయ్యలు ఎగుస్తాయి. అంటే దాని ఉద్దేశం ఏంటి? నేను ఇక్కడ ఉన్నా, నువ్వు ఎందుకు వచ్చావని. అంటే కుక్క యొక్క స్వభావం ఏంది? నేనున్నాను, నువ్వు రాబాకు, నువ్వు కొత్త వ్యక్తి, నువ్వు రావడానికి వీల్లేదు, ఎవరు వచ్చింది అక్కడికి అని అరుస్తూ ఉంటాయి. అందుకని మనం అక్కడికి వెళ్ళేటప్పుడు, నిన్న కూడా నేను తింగ చెరువు నుంచి రాత్రి మీటింగ్ చేసుకొని ఎన్ని చెరువు నుంచి వస్తా, అక్కడ ఉన్న తమ్ముడిని అడిగి, బాబు ఈ రోడ్డు ఏమైనా కుక్కలు ఉన్నాయా అని. ఎందుకంటే పాపం దానికి విశ్వాస అవిశ్వాస, పాస్టరా తాగుబోతు అయినా దానికి ఏ సంబంధం లేదు. కొత్త వ్యక్తిని చూస్తుందంటే అరవటమే పని. కనుక మీరు గుర్తుపెట్టుకోండి, పౌలు ఏం చెప్తారంటే సంఘములో కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి. అరిసే వాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. అరుస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. సహించని వాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఆహారం పెట్టామనుకో, కుక్క అయితే ఏం చేస్తుంది? ఇంకో కుక్క వచ్చి తినేటప్పుడు గట్టిగా చెప్పాలి, మీరు అరిసేస్తుంది కదా, అరవటం కరిసేస్తుంది. ముందు అన్నం విడిచిపెట్టి కదా ఆడుతుంది. అదే ఇస్తురాకు నుండి అన్నం పెట్టి కాకిని పిలిచామనుకో, కాకి తినేటప్పుడు ఏం చేస్తుంది? కాకి అయితే కావు 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 అని చెప్పి అన్ని పిలిచి మొత్తం అన్ని కలిసి తిందాం అనుకుంటే కాకులు. కుక్కలైతే అసలు ఏ కుక్క రాకూడదు, నేనే తిన్నాను అనుకుంటా. సో పౌలు అంటున్నాడు, పునరుద్ధానపు బలం తెలియాలంటే ఈయన విషయంలో జాగ్రత్తగా ఉండండి. తగాదాలు పెడతాను, జాగ్రత్తగా ఉండండి. అరుస్తాను, జాగ్రత్తగా ఉండండి. సైన్స్ను జాగ్రత్తగా ఉండండి. కనుక దేవుని బిడ్డలారా, సంఘము రకరకాల స్వభావాలు కలిగిన మనుషుల యొక్క ఒక బాస్కెట్ లాంటిది. సో దీని విషయంలో నీ ఆత్మీయతతో కొన్ని చోట్ల ఇలా స్లోగన్స్ ఉంటాయి, మీ సామానులకు మీరే బాధ్యులు అని అంటారు. అట్లనే సంఘానికి వచ్చినప్పుడు మీ ఆత్మీయతకు మీరే బాధ్యులు. మీ ఆత్మీయతకి మీరే బాధ్యతగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. నా ఆత్మ ఎలా ఉంది? నేను ఎదుగుతున్నానా, చల్లారిపోతున్నానా, బలహీనపడుతున్నానా, బలంగా ఉన్నానా? ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ పర్సనల్ స్పిరిచువల్ లైఫ్. నీ యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని నీవే కాపాడుతున్న బాధ్యత నీపోయింది. అందుకే జాగ్రత్తగా ఉన్నాను. చూడండి, మీరు గమనిస్తూ ఉన్నారు, నేను ఎక్కడ ఉంటున్నా, నేను ఎక్కడ ఎదుగుతున్నా, నేను ఎలా ఎదుగుతున్నా, స్పిరిచువల్ లైఫ్ ఎట్టుంది, నా ప్రార్థన లైఫ్ ఎట్టుంది, నేను ఎవరితో కలుస్తున్నా, నా స్పిరిచువల్ లైఫ్ ఎదుగుతుంది, గ్రో అవుతుందా, లో అవుతుందా, ఎవ్రీథింగ్ నువ్వు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతిదీ కూడా చాలా జాగ్రత్త. రెండో మాట ఏంటంటే, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్త. అంటే పనివాళ్ళే కానీ ఏ పనివాళ్ళు? దుష్టుని పునరుద్ధాన బలం రావాలంటే నువ్వు జాగ్రత్తగా
ఉండాలి. ఏ జాగ్రత్త? దుష్టులైన పనివాడు. ఇప్పుడు ఇస్కరియోతు యోధ ఏ పనివాడు? ఎవరితో ఉన్నాడు? గట్టిగా చెప్పండి, ఎవరితో ఉన్నాడు? యేసయ్యతో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 3.5 సంవత్సరాలు ఉన్నాడు. యేసయ్య అతనికి కూడా సర్వాధికారాలు ఇచ్చాడు, అతన్ని కూడా పిలిచాడు, అతన్ని కూడా అభిషేకించాడు, అతన్ని కూడా పంపాడు, అతనికి కూడా అధికారం ఇచ్చాడు. కానీ తన మైండ్ అంతా కూడా ఆ యేసు ప్రభువుని 30 వెండి నాణానికి ఎప్పుడు అమ్ముదామా, ఎలా అమ్ముదామా, ఎలా పట్టిద్దామా అనే ఆలోచన తప్ప తను ఎప్పుడు సక్సెస్ కాలేదు ఆత్మీయ. అసలు దుష్టులైన పనివారు. గెహాజీ ఎలీషా పక్కనే ఉన్నాడు, కానీ గెహాజీ అంటే గెహాజీ తన యొక్క పనిని ఎంత పాటు చేసుకున్నాడు. దుష్టులైన పనివాడు గెహాజీ. నేను మీ అందరితో ప్రేమతో ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టు. దావీదు భక్సింగ్ గారు అమెరికా వెళ్ళండి. అమెరికా వెళ్ళినప్పుడు ఒక గొప్ప ధనవంతుడు, ఒక మంచి కార్ల కంపెనీ అతను ఇలా చెప్పాడంట, మీ సేవ నాకు నచ్చింది, మీ వర్తమానం ద్వారా మేము బలపరచబడి ఇండియాలో మీరు బాగా చేస్తారంట, 10 కార్లు మీకు ఫ్రీగా ఇవ్వాలనుకుంటాను, తీసుకెళ్తారన్నాను. అంటే ఆయన అన్నాడంట, నేను అమెరికా నుంచి తీసుకెళ్ళడానికి రాలేదు, అమెరికాకి ఇవ్వటానికి వచ్చాను. గట్టిగా చెప్పండి, నేను అమెరికాకి ఇవ్వటానికి వచ్చాను. సరే, అతను కార్ యజమానికి ఏమో ఇవ్వాలని ఆశ పాపం. అందుకని ఆయన ఏమనంటే ఆ ప్రక్కనున్న ఆయన చూసి పిలిచి, బాబు మరి మీ అయ్యగారు మీ అన్న తీసుకొని అంటున్నాడు, సరే పోనీ నీకన్నా ఒక కారు ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వన్నా తీసుకెళ్తావన్నాడు. ఆయన అన్నాడంట, నేను గెహాజీని కాదలుచుకోవటం లేదు అన్నాడంట. అంటే ఎలీషా వద్దంటే గెహాజీ తీసుకున్నాడు కదా, సో నేను మా అన్నయ్య వద్దంటే, మా ఆత్మీయ తండ్రి వద్దంటే నేను ఎట్లా తీసుకుంటాను? మా ఆత్మీయ తండ్రి ఏ విలువలు కలిగి ఉన్నాడో నేను కూడా అదే విలువలు కలిగి ఉంటాను, సో నాకు కూడా వద్దు. దేవుడు నిజంగా భక్తుల్ని ఎంత దీవించాడో, ఎంత ఆశ్రయించాడో. సో దుష్టులైన పనివారు కొంతమంది పనిని పాడు చేస్తారు, విలువలు తీసేస్తారు, దాని యొక్క శక్తిని తీసేస్తారు, దాని యొక్క పేరుని తీసేస్తారు. మనం ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప మన ఆత్మీయ జీవితంలో బలం పొందడం. అంటే మన అంశం ఏంటి? పునరుద్ధానపు బలం పొందుకోవాలి. మనం బలం పొందుకోవాలంటే మనం అసలు జరిగే పని ఎలా ఉంది, జరిగే పని ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, దాని మూమెంట్స్ ఏంటి తెలుసుకోవాలి. 3వ జాగ్రత్త ఏంటి? ఈ చేతనని ఆచరించేవారు. కొంతమంది చూడండి, తాయెత్తులు, అంతరాలు, రకరకాల అన్ని మంచి రోజులు, అన్ని ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, అన్ని ఉండాల్సిందే, అన్ని మూఢనమ్మకాలు ఉండాల్సిందే. ఈ ఆచారాల మీద మనం మనసు పెడితే, నాకు చూడండి, మీ ఆచారాల మీద మీరు మనసు పెడితే మీరు పునరుద్ధాన బలం ఎట్ట పొందుకుంటారు? పునరుద్ధానపు బలం పొందుకోవాలి అనుకున్న వ్యక్తి దయచేసి ఆచారాలపై జయం పొందాలి. అందుకనే గుర్తుపెట్టుకోండి, దయచేసి కొంతమంది తెలుసో తెలియక అడుగుతున్నారు, మీరు అడగటం మంచిదే, తప్పేమి కాదు. అయితే మీకు ఇచ్చే సలహాలు మాత్రం మీరు జాగ్రత్తగా వినండి. మీరు సెకండ్ హాఫ్ నమ్మబాకండి. ఆమె చెప్పండి, ఎవరు ఎదురొచ్చినా పర్లేదు, దేవుడు నీతో ఉంటాడు. నేను ఒకసారి బయలుదేరి వెళ్తుంటే ఒక సిస్టర్ ఎదురయ్యి మళ్ళీ వెనక్కపోతుంది. ఏంటమ్మా వెనక్కపోతున్నావు అని అడిగారు. ఏం లేదన్నా, నేను ఒంటరిదాన్ని కదా, నేను ఎదురు రాకూడదని, నేను పొరపాటున మీరు పాపం ఏడుకోబోతున్నారు, నేను పొద్దున్నే పొరపాటున ఎదురొచ్చాను, అందుకని వెళ్తున్నానయ్యా అని చెప్పింది. నేనన్నాను, అసలు ఆ మాట అనక అక్క, దేవుడే నిన్ను పంపించాడు, నువ్వు దేవుని బిడ్డవి. ఇంకా ఆమెమి దేవుని నమ్ముకోవాలి, చర్చికి వచ్చే మనిషి ఏం కాదు. అయినప్పటికీ నువ్వు దేవుని బిడ్డవి, దేవుడే నిన్ను పంపించాడు, అసలు ఎవరు చెప్పారు నీకు ఇట్లా చేయమని? లేదు లేదు, నువ్వు ఎదురొస్తేనే నేను పోతా అని చెప్పాను. నువ్వు ఎదురురా, నేను వెళ్ళాలి. లేదులే, వద్దులేయ్యా, ఎందుకులేయ్యా, ఏదైనా జరిగితే నన్ను అంటారు. ఏమీ జరగదు, ఏది జరగదు, నువ్వు రావాల్సిందే. ఏం బాగానే ఉన్నామే. ఒక ఆయన అన్నాడు, మీరు వాస్తు ప్రకారం ఇల్లు కట్టలేదయ్యా, నువ్వు చచ్చిపోతావయ్యా, నువ్వు మార్చయ్యా. ఆ శివాజీనగర్ లో ఎదురుగా రోడ్డు, సిమెంట్ రోడ్డు కలిపి మా వాకిలు ఉంటుంది ఎదురుగా, ఇటొద్దు ఇటు మూసేసి వెనక మురుగు కాలం ఉంది, అటు పెట్టమంటాడు. ఆయన వాస్తు అట్లా చెబుతుంది. వెనక డ్రైనేజీ ఉంది, ఆ డ్రైనేజీ కలిసి పెట్టుకో, వాకిలి కలిసి వస్తుంది అంటాడు. మరి కలిసి వస్తుంది, ఎందుకంటే ఆ కంపంతా పీల్చుకొని ఇక కలిసి రాకపోతే. నేను చెప్పాను, మాకు రోడ్డు కావాలి, మేము నడవడానికి, నేను అటు పెట్టనని చెప్పి ఏం కాలేదు. చిన్న మందిరం కట్టినప్పుడు ఒక ఆయన చాలాసార్లు చెప్పాడు, నేను వినకపోతే ఒకసారి సీరియస్ గా చెప్పాడు. ఏంటంటే, నువ్వు తూర్పు వాకిలి పెట్టాలి, నువ్వు తూర్పు వాకిలి పెట్టలేదు కాబట్టి నువ్వు మందిరాన్ని మూసేస్తావా, లేకపోతే చచ్చిపోతావా, నీ మంచి చెబుతున్నా అన్నాడు. అసలు నీకు అసలు పని కాదయ్యా అన్నాడు. ఈ మందిరం కట్టేటప్పుడు కూడా చాలా కాలం ఆగిపోయింది, డబ్బులు లేక. దాదాపు 5 సంవత్సరాలు ఆపేసాం. మందిరం పూర్తి కావడానికి 5 years దగ్గర పెట్టండి. 2010లో ప్రారంభిస్తే 2014 చివరికి ముగింపైంది. ఈ మేస్తులు వీళ్ళందరూ
మందిరం కట్టలేదు, ఇటు పెట్టాలి అసలు వాకిలి, ఇది తూర్పు, ఇటు పెట్టాలి మెయిన్ గేటు, ఈయన ఇటు పెట్టాడు కాబట్టి ఇది కాదు, ఇది కలిసి రాదు అన్నాడు. నేను దేవుని మాటను తీసుకున్నాను కానీ మనుషుల మాటలు తీసుకోలేదు. మరి ఇప్పుడు అయ్యింది కదా, డబ్బు నేనన్నాను, నువ్వు ఇది ఇటు పెట్టలేదు కాబట్టి ఇటు పెట్టావు కాబట్టి కాలేదు అంటున్నావు కదా, నాకు కనుక 10 లక్షలు డబ్బులు ఇచ్చి నేను కాకపోతే అప్పుడు అన్నాను. నాకు డబ్బు లేక అది కాదా, నాకు డబ్బులు లేక పని ఆగింది, మరి డబ్బులు చేతి దొరికిన వెంటనే అయిపోయింది కదా. కనుక దేవుని సేవకునికి చెప్తున్నాను, ఆచారాల మీద మనసు పెట్టకండి, ఆచారాలకు భయపడకండి, ఎవరైనా చెప్పినా నమ్మకండి. ఆమె చెప్పండి. కనుక ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాను. 3వ విషయం చెప్తున్నాను రండి. 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మను ఆరాధించు క్రీస్తు యేసునందు అతిశయపరచున మనమే సున్నతి ఆచరించుకోవడం కావాలంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొని వచ్చును. ఇవన్నీ చెప్పడానికి టైం కాదు కానీ శరీరంపై ఆధారపడబాకండి, శరీరాన్ని ఆధారం చేసుకోబాకండి అన్నాడు. బలం పొందాలంటే శరీరం పైన కూడా ఆధారపడకూడదు. శరీరంపై ఆధారపడటం, శరీరాన్ని ఆధారం చేసుకోవాలంటే శరీర సంబంధమైన విషయాలపై ఆధారపడబాక. నేను చాలాసార్లు చెప్తాను, మా మామయ్య గారు ఒక ఆయన చిటికిన వేలుతో 20 కేజీల రాయిని లేపుతాడు. చిటికిన వేలుతో 20 కేజీల ఈ కాటాలు, పత్తి కాటాలు వేస్తారు చూసారా, ఆ ఇనుప రాయిని ఇటు పట్టుకొని లేపుతాడు. లేపి చూసి సెంటర్ ఎవరైనా లేపగలిగినట్టు రండి, ఎవరైనా లేపగలిగినట్టు రండి అంటాడు. కానీ కొద్ది రోజుల తర్వాత హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. శరీరంలో ఆధారం చేసుకున్నాడు, అంటే నాకు భగవంతుడు లేడు అని. శరీరంలో ఆధారం చేసుకున్నా ఏమైపోయాడు? మీకు తెలుసు, ఎంతో మంది అందంగా ఉన్నవాడు, ఎంత చక్కగా, ఎంత అందంగా. మా గ్రామంలో ఒక సిస్టర్, వాళ్ళు చాలా చక్కగా, చాలా హైట్, చాలా వెయిట్. ఆమె ఎప్పుడూ కింద చూసినాడు, ఎప్పుడే పైన చూసినట్టు. ఆమె చూడాలంటే జనం అట్లా చూడాల్సింది. కానీ 1-2-3 సంవత్సరాల క్రితం మా ఊరు వెళ్తే ఆమె ఇక్కడ పడ్డంతో మూతలు పడిపోయింది, మనిషి అంతా వంగిపోయింది. శరీరంలో ఆధారం చేసుకుంటే ఏమైంది? కొన్ని సంవత్సరాలు పోయింది. ఇప్పుడు కూడా జనాలు నేను వర్తమానం చెబుతున్నాను. వర్తమానం చెప్పుడు మందిరం ఎదురుగానే ఒక అక్క నడవలేక నడుస్తుంది, కుట్టుకుంటా నడవలేక నడుస్తుంది, చాలా కష్టపడుతుంది. ఆమె చూసి నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే 2000 సంవత్సరాలు నేను అక్కడ ఉన్నప్పుడు ఆమె చాలా బలంగాను, చాలా చక్కగాను, చాలా కష్టపడి పనిచేసే పెట్టారు. చేసుకునే వాళ్ళ కొరకు ఒక శుభవార్త ఏంటంటే, ఈ రంగులతో మనకు పనులు కావు, ఇది శరీర సంబంధమై, దీన్ని ఆధారం చేసుకోవాలి. దయచేసి ఎంతసేపు ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది, మనం వీటితో ముందుకు వెళ్ళిపోతే ఎంత దూరం పోతాం. అందుకనే దేవుని సేవకులుగా మన సంఘము శరీరాన్ని బట్టి ఆధారం చేసుకునే సంఘము కాదు, ఇది ఆత్మ సంబంధంగా నడిపించుకోవాలి. పరిశుద్ధమైన మా దేవా, నీ ఘనమైన పాదాలకు లెక్కించని వందనాలు చెల్లిస్తున్నాను. మా ఆత్మీయ బిడ్డలందరూ మీరు బలపరచండి, దీవించండి, ఆశీర్వదించమని అయ్యా ఒక్కొక్కరు పేరు పేరున నీ కొరకు సజీవ సాక్షులు గుండి దీవించబట్టకు సహాయం చేయండి. బలపరచు సందేశాలు, బలపరిచే వాక్యము అనే ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా